హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. పిల్లలతోటి కొంచెం బిజీ అయితే అయిపోయా, అందుకనే వీడియోస్ అయితే ఎక్కువ పోస్ట్ చేయట్లేదు. ఇక్కడ మా పెద్ద బావ వల్ల ఇల్లు ఓపెనింగ్ ఉంటే వచ్చాము. మేమైతే 1 డే ముందే వచ్చేసాము, ఎందుకంటే కొంచెం ఇంట్లో పనులు ఉంటాయి కదా. ఇక ఇంటి పక్కన ఉండే వాళ్ళ అక్క వాళ్ళు అయితే ఇక హెల్ప్ చేద్దామని అయితే వచ్చేసారు. చూడండి ఇల్లు ఎంత సందడిగా హ్యాపీగా ఉందో. ఇలానే ఎప్పుడు ఉండాలి, అందరు కలిసి ఉండాలి అనుకుంటాం, కానీ అది కుదరని పని కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటారు. కొన్ని రోజులు హ్యాపీనెస్, కొన్ని రోజులు సాడ్నెస్. అది మన ఇంట్లో అనే కాదు, అందరి ఇంట్లో అలానే ఉంటుంది. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేది సహజం. ఇక తినైతే మా పెద్ద బావ వాళ్ళ కూతురు వ్రతం పీట అయితే అలంకరిస్తుంది. అందరు ఒక పని అని కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు చేస్తున్నారు. ఇక మా అక్కోళ్ళు అయితే హెల్ప్ చేసేసారు. ఇక వెళ్తున్నారు డోర్. ఇలా అందరితో కలిసి టైం స్పెండ్ చేయాలంటే నాకైతే చాలా ఇష్టం. ఇక మార్నింగ్ లేచి రెడీ అయిపోయి పాలైతే పొంగిస్తున్నాము. ఇంకొద్దిసేపట్లో పూజారి అయితే వచ్చేస్తారు పూజ స్టార్ట్ చేయడానికి. ఇల్లు కట్టియడం, మన సొంత ఇల్లు అనేది మనది ఒక కళ. ఊర్లో అయితే హ్యాపీగా ఇక ఇల్లు కట్టించుకున్నారు. ఇక నేను మా బాబు కూడా పాలు పొంగిచ్చేసి మొక్కేసాము. ఇక ఇక్కడైతే మా బావ వాళ్ళు అందరూ ఒక్కొక్క పని చేస్తున్నారు. పూజారి చెప్పింది. ఇక పూజకు కూడా రెడీ అయిపోవాలి కదా. ఇంకా అంతా వ్రతం పీట అంతా రెడీ అయిపోయింది. ఇక చుట్టాలు కూడా అందరు ఒక్కొక్కరు అయితే వచ్చేస్తున్నారు. మా ఇంట్లో ఇలా చిన్నది ఏం ఫంక్షన్ ఉన్నా అందరు ఇలానే కలిసి పనిచేస్తారు. ఇక పూజారి వచ్చేస్తే అంత హడావిడిగా ఉంటుంది. ఇక ఎవరు గోల వాళ్ళకే, పిల్లలు గోల పిల్లలకే. అందరు అయితే రెడీ అయిపోయారు. ఇక అందరు చుట్టాలు కూడా ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు. ఇక పూజారి వచ్చినాక పూజారి హడావిడి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని. ఇక బయట నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు పూజ. బయటికి వెళ్ళి పూజ చేసిన తర్వాత ఇలా మా బావ అయితే దిష్టి గుమ్మడికాయ అయితే కొడుతున్నారు, మొత్తం దిష్టి తీసేసి. ఇలాంటి గృహప్రవేశానికి అయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళలేదు. ఇక ఇక్కడైతే మా బావ దిష్టి తీసి గుమ్మడికాయనైతే గట్టిగా పగలగొట్టేశారు. ఇలా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత సగం పీసు ఈ గేట్ కాడ, సగం పీసు ఆ గేట్ కాడ అయితే పెట్టేస్తారు. 2 గుమ్మాల కాడ అక్కడ పసుపు కుంకుమ అయితే చల్లేస్తారు. దాని తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇక ఒక్కొక్కరు అయితే లోపల వచ్చేస్తున్నాము. మనం ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ చేస్తేనే చాలా హడావిడి ఉంటుంది. అది మనం ఇల్లు ఓపెనింగ్ కదా, చాలా హడావిడి ఉంది ఇక్కడైతే. ఇక ఏ పని వాళ్ళకి తోచదని ఇంకా మా బావ వాళ్ళు కూడా కొంచెం కొంచెం అయితే హెల్ప్ చేస్తున్నారు. ఇలా ఇంట్లో పూజ ఉన్నప్పుడు, ఇల్లు ఓపెనింగ్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు అయితే రాకూడదంట, వాళ్ళకి మంచిది కాదు అని. ఇక పూజ అయిపోయిన తర్వాత అందరు అయితే లోపల వచ్చేస్తున్నారు ఒక్కొక్కరు. ఇక్కడ ఇంకా పూజ అయితే అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇక మొత్తం గేట్ కాడ అయిపోయిన తర్వాత ఇక ఇంట్లో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక పూజకు కావాల్సిన సామాన్లు అయితే అన్నీ రెడీ చేసేసాము. ఇక లోపల వెళ్ళండి రా అంటే మా పిల్లలు చూడండి అసలు బయట నించొని ఎలా అల్లరి చేస్తున్నారో. ఇక స్వామివారు అయితే 2 పూజలు చేయిస్తున్నారు. ఇక మెల్లిగా చేసి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక దీపాలు వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ అయిందో లేదో అప్పుడే పవర్ అయితే పోయింది. చాలాసేపటి తర్వాత పవర్ అయితే వచ్చేసింది. ఇక పూజ అయితే మొత్తం అయిపోయిన తర్వాత ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక మేమైతే వీడియోస్ తీసుకున్నాము, ఎందుకు ఖాళీగా ఉండడం అని. ఇక ఇంత మంచిగా రెడీ అయిపోయిన తర్వాత వీడియోస్ తీయకపోతే బాగుండదు కదా అని ఇక వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపో.